జయదుర్గ భవానిమా అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పర్సన్స్ గురించి మీరు తలుచుకోండి. ఓకే, వాళ్ళు కొన్ని విషయాల్లో ఓపెన్ అవ్వి మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవి ఆన్సర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చెప్పే అంటే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదైనా బయటికి చెప్తే ఇంకా ఏదైనా అనర్థాలు జరగచ్చేమో అననే భావన అనేది ఎక్కువగా ఉంది. అందుకే ఓపెన్ అయ్యి చెప్పటానికి కొంచెం వెనకాడుతున్నారు. కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇస్తేనే మీకు ఏంటి అనేది ఆన్సర్ అనేది తెలుస్తుంది. మిమ్మల్ని కావాలని బాగా అనుకుంటున్నారు మీ పర్సన్స్. కాకపోతే పరిస్థితులను బట్టి మీకు దూరం అవుతున్నారు. వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పాలనుకున్నా కానీ అందుకే చెప్పలేకపోతున్నారు. సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదంటే కొన్ని ఇష్యూస్ వల్లనే వాళ్ళు బయటపడట్లేదు. చూడండి, వాళ్ళని ఎవరో స్పై చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అందుకనే వాళ్ళు బయటపడట్లేదు. బయటపడితే ఏమి అనర్థాలు జరుగుతాయో అని చెప్పి ఇందాక అన్నాను కదా, సేమ్ అదే అలాగే ఉంటుంది. అంటే దానివల్ల మీకు ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు అని చెప్పి మిమ్మల్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్స్. ఓకేనా? అందుకే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. కానీ ఏ టైంలో చెప్పాలి ఆ టైంలో చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళ మనసులో మాట. కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. ఆ టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఓకే, మార్పు అనేది వచ్చింది. మీ పర్సన్లో మార్పు అనేది వచ్చింది. మీరు ఏ చేంజ్ అయితే కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి ఆ చేంజ్ రావటానికి మీరు కూడా చాలా ట్రై చేశారు, చాలా ప్రయత్నించారు. వాళ్ళలో మార్పు రావాలి అని చెప్పి భగవంతుడు ఎటకేలకి వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నాడు. మీరు కూడా ఆ సంతోషాన్ని చూస్తారు, మీరు అనుభవిస్తారు. ఓకే, ఏదైనా భయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనసులో నుంచి తీసేసేయండి మా. ఇక మేల్ ఫీమేల్ అందరూ చెప్తున్నాను. భయం అనేది ఉంటే ఏంటంటే మీకు పాజిటివ్ జరిగేది కూడా జరగకపోవచ్చు. అందుకని నెగిటివ్గా ఆలోచించొద్దండి, పాజిటివ్గా ఉండండి. ఇదే నేను మీకు చెప్పేది. ఈరోజు మెసేజ్ మాత్రం ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి. మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, జయదుర్గ భవానిమా.